శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పులే పార్కు వద్ద ప్రభుత్వ చెరువులు, భూములు, కాలువల పరిరక్షణ కోసం చేపట్టిన స్వచ్ఛంద ధర్నా రెండో రోజు కొనసాగింది. సామాజికవేత్త ఎల్లా మల్లేశ్వరరావు మాట్లాడుతూ చెరువులు రైతుల జీవనాధారం, భావితరాల ఆస్తి అని ఆక్రమణలకు తొలగించి శాశ్వత రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రజా ప్రయోజనాల కోసం కొనసాగుతున్న ఈ ఉద్యమానికి ప్రజలు, రైతులు, సామాజిక సంఘాల మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిరసనలో చెరువుల పరిరక్షణ సామాజికవేత్త సుబ్రహ్మణ్యం, ఉత్తరాంధ్ర చెరువుల సమితి రాష్ట్ర ప్రధాన ఉపాధ్యక్షులు పంచిరెడ్డి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. బాధ్యత ప్రభుత్వ అధికారులపైన ఉంది, ప్రజాప్రతినిధులు కూడా ఉంది. దానికి తక్షణమే ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు రెండవ రోజు అండి ధర్నా కార్యక్రమం. ఈ ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ చెరువులు, నెక్స్ట్ ఇంకోటి కంప్లైంట్ పెట్టడానికి ముందుకు వస్తారు. ఆ ఒక పనులన్నీ జరుగుతాయి. ఈ కంప్లైంట్లు పెట్టడం వల్ల, బెదిరించడం వల్ల ఇటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇటువంటి కార్యక్రమాలు జరగడం వల్ల ఈ ధర్నా మేము చేస్తున్నాం. ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్టేట్మెంట్ విడుదల చేశారు. అటువంటి పరిస్థితి జిల్లా మొత్తం మీద కూడా త్వరలో రాబోతుంది. ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పు చేసిన ప్రతి అధికారి కూడా శిక్షార్హుడు అవుతారు. ఇప్పటికైనా తెలుసుకొని తక్షణమే అక్రమాలపైన దృష్టి పెట్టి అక్రమాలని అరికట్టి అక్రమాలను తొలగించి ఉత్తరాంధ్రకు 18లో 80 ఉద్యోగాలు ఇచ్చారు. అంటే ఇలాంటివి కూడా ఈ ప్రజల దృష్టికి మనం అందరూ కూడా తీసుకువెళ్ళాలి. అలాగా ఉద్దేశం ఏంటంటే